వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. వెండి ధర భీకరంగా పెరుగుతూ వెళ్తుంది. నిన్న మొన్నటి వరకు 2.5 లక్షలు ఉన్నటువంటి వెండి కిలో ధర ఇప్పుడు 3 లక్షలు దాటి ఇంకా పరుగులు పెడుతూనే ఉంది. తొందరలోనే కొద్ది రోజుల్లోనే 4 లక్షలు కిలోపు కూడా పలికేటువంటి అవకాశం ఉన్నట్టుగా అది పరుగులు తీస్తుంది. ఎందుకు వెండి ఇంత హెవీగా పెరుగుతూ పోతుంది? దానికి గల కారణాలు ఏంటి? ఇంకా రాబోయే రోజుల్లో ఎంత మేరకు ధర పలకనుంది పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఊహించని విధంగా దూసుకువెళ్తుంది. మనం ఏప్రిల్ వరకు అనుకున్నాం, మొన్న ఒక డిబేట్లో ఏప్రిల్ వరకు 3 లక్షల వరకు తాకుతుందో అన్నట్టుగా మాట్లాడుకున్నాం. కానీ రోజుల వ్యవధిలోనే, వారం రోజుల్లోనే అది 3 లక్షలు దాటేసింది. ఇంకా పరుగులు పెడుతూనే ఉంది. ఏంటి సార్, 4 లక్షలు కూడా తాకే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు కొత్త ఇష్యూస్ వచ్చినాయి కదా, మళ్ళీ ఇరాన్ అండ్ గ్రీన్లాండ్ అన్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా. మరి జియో పొలిటికల్ టెన్షన్స్ నేను అప్పుడే అందుకే చెప్పా, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటే మటుకు గోల్డ్ అండ్ సిల్వర్ ఆగేదేలే, పోతూనే ఉంటాయి. అంటే గోల్డ్ సిల్వర్ని తీసుకెళ్తా ఉంటుంది. బట్ ఆ రెండిట్లో చూస్తే సిల్వర్ ఫుల్ డామినేటింగ్ అనుకున్నాం, అదే నడుస్తోంది. 3 lakhsకి ఎప్పటికో వస్తుంది అనుకుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ 15 రోజులు పట్టలేదు, ఈ లోపలే వచ్చింది. ఎందుకంటే కొత్త ఇష్యూస్, జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదన్నా వచ్చినప్పుడు డెఫినెట్ గా దాని ఎఫెక్ట్ పడుతుంది. సో తొందరగా డైలీ దాదాపు 17,000 పర్ డే హై ఒక రోజు అయితే. సో విపరీతంగా, అంటే మొన్న ఫ్రైడే కూడా మీరు ఎక్స్చేంజ్ లో చూస్తే 2,87,701 క్లోజింగ్. అంటే ఆ రోజు హై ఎంత అండి? 2,92,865. బయట వచ్చి ఎంత వచ్చేసింది? 3,01,000. దానికి ఇంకా అనుగుణంగా ప్రీమియము, దానికి మీరు అన్నట్టు 3 lakhs అబో విపరీతంగా అమ్ముతున్నారు. ఎందుకంటే డిమాండ్ ఉన్నప్పుడు ప్రీమియం పెంచేస్తారు బయట. ప్లస్ మనకి ఎక్స్చేంజ్ కి బయటికి ఏంటంటే 3% జిఎస్టీ ఉంటుంది, ఆ జిఎస్టీ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఎక్స్చేంజ్ లో మనం అనుకున్నది 3 lakhs, ఆ ఎక్స్చేంజ్ లో ఇంకా 3 lakhs రాలేదండి. అది 3 lakhs వస్తే ఇది 340నో 350 దాకా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి బయట, అవుట్ సైడ్ ఆఫ్ ది ఎంసీఎక్స్, ఎక్స్చేంజ్ లో కాకుండా. సో ఈ ఎక్స్చేంజ్ లో ఇంకా 1 డేనే పెద్ద ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే ఇరాన్ది కొంచెం ఎందుకో చల్లపడ్డారు, మరి అటాక్ చేయలేదు. ఎందుకంటే ఎవరైతే న్యూక్లియర్ లేదో వాళ్ళ మీద అటాక్ చేస్తారు అనుకున్నారు, మొత్తానికి ఒక అడుగు వెనకేసాడు ఆయన. సో ఎందుకు ఆయన అడిగేసింది? మళ్ళీ ముందుకెళ్ళటానికా లేకపోతే పునరాలోచిస్తున్నాడా అనేది. ఎందుకంటే పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది, జనాల్లో కూడా వ్యతిరేకత వస్తుంది బాగా. అంటే ఇంపీచ్మెంట్ కి నవంబర్ దాకా ఎందుకు ఉండాలి అనే ఆలోచన కూడా వస్తుంది. నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, ఇంపీచ్మెంట్ తొందరగా రావచ్చు అని. కానీ మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయండి? 2026 నవంబర్ లో ఉన్నాయి. సో నవంబర్ దాకా మేము ఆగే అంత ఓపిక అంత కనపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? గ్రీన్లాండ్ నాకు కంపల్సరీ కావాలి అంటాడు ఆయన. సో ఎట్లా కుదురుద్ది అది? ఎందుకంటే వాళ్ళ ఆయిల్ కానీ మినరల్స్ కానీ అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇది చేసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఉపయోగపడుతుంది గ్రీన్లాండ్ అక్కడి నుంచి. ఎందుకంటే వేరే బయట నుంచి టోక్యో నుంచి అటు నుంచి వచ్చేటప్పుడు డిస్టెన్స్ ఎక్కువ కిలోమీటర్స్, 23,000 కిలోమీటర్స్ వస్తే ఇటు నార్త్ వెస్ట్ రూట్, దాని ద్వారా గ్రీన్లాండ్ ద్వారా 16,000 కిలోమీటర్స్ వస్తుంది. అందుకని దాన్ని ఆక్యుపై చేసి మొత్తం ట్రేడ్ ని కంట్రోల్ చేయాలి, వరల్డ్ మొత్తం ట్రేడ్ ని నేనే కంట్రోల్ చేయాలి. ఎందుకంటే సూయిజ్ కెనాల్ చూసాం, పనామా కెనాల్ చూసాం, వాటిల్లో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఏమైందో చూసాం కదా. ఒక వారం రోజులు షిప్లన్నీ ఆగిపోయిందంటే అతలకుతలం అయిపోద్ది. సో దీని నుంచి పంపించుదాం, ఫ్యూచర్ లో మనం గ్లోబల్ ట్రేడ్ మనం నడిపించాలనే ఉద్దేశం ఉన్నట్టుంది ఆయనకి. అందుకని ఆ ప్లాన్ వేసి గ్రీన్లాండ్ మీద ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఆయిల్ అంటే ఇరాన్ మీద. సో ఇరాన్ మీద అటాక్ చేస్తారా లేదా అనేది అంటే ఆయన డిసిషన్ బట్టి ఉంటుంది. మరి ఆయన చూస్తే చేసేటట్టే ఉన్నాడు. ఒకవేళ చేస్తే మటుకు అప్పుడు ఈక్విటీ మార్కెట్ తగ్గుద్ది, గోల్డ్ సిల్వర్ ఇంకా 3 lakhs ఇంకా పెరుగుద్ది. మనం అనుకున్న టార్గెట్ 3 lakhs. అంటే ఇంటర్నేషనల్ గా చూడండి, మా 70-80 ఉన్నప్పుడు $100 దాకా రావచ్చు అనుకుంటే అది ఎంతవరకు వచ్చింది? 89.95, 90 దగ్గర క్లోజ్ అయింది. సో 90 దగ్గర మొన్న అంటే నిన్న క్లోజ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇది చూస్తే $100 వెళ్ళటానికి పెద్ద టైం పడట్లా సిల్వర్ కూడా.
సో నెక్స్ట్ అక్కడ $100 ని $120 చేసుకోవచ్చు, ఎందుకంటే ట్రెండింగ్ ఉంది ఇంకా. సో నెక్స్ట్ $120 చేసుకుంటే ఇది 3 lakhs నుంచి 3.5 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు ఎక్స్చేంజ్ లో. సో ఓవర్ ఎ పీరియడ్, నేను అన్నట్టు ఇమీడియట్ గా నేను చెప్పంగానే ఈ 2 రోజుల్లో వస్తుంది, ఈ వారంలో వస్తుంది అని చెప్పను నేను. సో డెఫినెట్ గా మళ్ళీ 3.5 అంటే 3 lakhs నుంచి 3.5, 3 lakhs రాలేదు ఇంకా. మనం బయటది 3 lakhs వచ్చింది కానీ ఎక్స్చేంజ్ లో 3 lakhs రాలేదండి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ 3 lakhs ఎక్స్చేంజ్ లో వచ్చినప్పుడు బయట 330, 340 ఉంటుంది. సో మళ్ళీ మనం 3.5 ఇక్కడే ఉన్నామంటే మీరు అన్నట్టు 4 lakhs వచ్చినట్టే. ఎక్స్చేంజ్ లో కనుక 3.5 వస్తే బయట 4 lakhs ఆటోమేటిక్ ఉంటుంది. సో అంటే ఆ డిమాండ్ 4 lakhs మార్క్ అనేది మనం చూడొచ్చు ఆ నెల రోజుల్లోనే ఈ లెక్కన. అన్న ఈ రకంగా డాన్సులు, కొత్త డాన్సులు ఇంకేమన్నా ఇది కాకుండా ఇంకోటి, ఇప్పుడు దాకా డెన్మార్క్ సపోర్ట్ చేస్తే డెన్మార్క్ ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా. $1 billion ఇస్తానంటున్నాడు ఆయన గ్రీన్లాండ్ కి. వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ ఉంది, ఏది డెన్మార్క్ గ్రీన్లాండ్ కి. మేము వాళ్ళు ఇచ్చేది కాకుండా నేను విపరీతంగా ఇస్తాను, ఇది కాకుండా మీకు ఇన్ఫ్రా వాటికి సపరేట్ గా డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు. మరి వాళ్ళు కనుక టెంప్ట్ అయితే, గ్రీన్లాండ్ కనుక టెంప్ట్ అయితే మరి యుఎస్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి ఆ డబ్బుల కోసం. చూసాం కదా శ్రీలంక కొన్ని దేశాలు ఏమైనాయో తర్వాత, కానీ అర్థం కాదు. సో ఇప్పుడు అట్లా తీసుకొని ఆ ఫోల్డ్ లోకి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది, ఆయన కంట్రోల్లో వచ్చేస్తుంది మొత్తం. అప్పుడు ఈక్విటీ మార్కెట్ కొంచెం ఇబ్బంది పడేది. 4 lakhs అండి, 4 lakhs కంటే పైకి వెళ్ళే ఛాన్సే కనపడతాయి. కాకపోతే ఇవన్నీ ప్రాబిలిటీస్, కరెక్ట్ గా ఇది జరుగుద్ది, ఇది ఆయన వెనకడుగు వేయడు లేకపోతే వెనకడుగు వేయకుండా ఉంటాడు అని చెప్పలేం కదా. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. సునామీ ట్రంప్ ఒకటే. ట్రంప్ ఒక కంపెనీకి వచ్చి ఒక రకంగా చూస్తే, ఎందుకంటే ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు గోల్డ్ అండ్ సిల్వర్. ఈ సంవత్సరం ఇంత స్టార్టింగ్ లో అంత అనిపించలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా చేంజెస్ కనపడుతుంటే అసలు ఎక్కడ ఆగుతాయి సిల్వర్ అండ్ గోల్డ్, ఎందుకు ఆగుతాయి అసలు? ఇంత పొలిటికల్ టెన్షన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు అవి ఎందుకు ఆగుతాయి? ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మన కూడా సార్ ప్రభు సార్, ఇప్పుడు అందరికి కూడా ఒక డౌట్ ఏంటంటే, ఇంత వేగంగా పెరుగుతుంది కదా, ఎప్పుడైనా చిన్న చిన్నగా పెరుగుతుండేది, రోజుల వ్యవధిలోనే 50,000 60,000 తేడా కనిపిస్తుంది కదా. మీరన్నట్టుగా ఇంటర్నేషనల్ గా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇది పెరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత టెన్షన్ పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు చాలా మంది. అలాంటి పరిస్థితి ఏమన్నా రావచ్చంటారా? ఆయన ఇంపీచ్మెంట్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, ఇంపీచ్మెంట్ అయ్యేదాకా గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గదు, ఆయన కూడా తగ్గడు. దేనికి తప్పుడు 500% ట్యాక్స్ అన్నాడు కదా, 5,000 ట్యాక్స్ కూడా వేస్తాడు ఆయన. లెక్క ఏముండదు, ఒక పద్ధతి అది ఏముండదు. ఆయన కోపం వస్తే ఏమైనా చేస్తాడు ఆయన. ఎందుకంటే నేను పెద్దన్న పొజిషన్ లో ఉన్నా, నా మాట వినాలి అందరూ, నా ఇగో చూపించుకోవాలి ఆయన. సో 80% ఆగడు ఆయన. అందుకని ఎంతవరకు అంటే ఇంపీచ్మెంట్ వరకు వెళ్ళేదాకా వాళ్ళు నిద్ర మేల్కొని, అదే యుఎస్ జనం కానీ యుఎస్ పార్టీస్ కానీ, ఎందుకంటే డెమోక్రటిక్ రిపబ్లికన్ వాళ్ళందరూ ఎవరైనా సరే మొత్తం మేలుకొని అంటే రివోల్ట్ రావాలా. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా రివోల్ట్ రాకుండా ఎట్లా సైలెంట్గా ఉన్నారు? సో ఇట్ ఈస్ టూ మచ్ అనమాట. అంత జరుగుతున్నా అంటే మాగా అన్నారు, మేక్ అమెరికా గ్రేట్ అన్నారు. ఏం గ్రేట్ అసలు? డిస్ట్రక్షన్ మోడ్ లో ఉన్నాడు ఆయన. ఎంత యుఎస్ ప్రభావం తగ్గుతోంది అన్ని దేశాల్లో. ఎట్లా చూస్తున్నారు ఆయన్ని? మచాడో ఆమెకి ఇచ్చిన నోబెల్ ప్రైజ్ ఆయనకి ఇచ్చేస్తే నాకు వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నాడు ఆయన. అసలు ఈ టెంపర్తనం అసలు యుఎస్ ప్రెసిడెంట్ లో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు లేరండి. ఓన్లీ వన్ గాయ్, నో వన్ ఈస్ దేర్. ఇది నేను అనుకోవటం ఇది ఎక్స్ట్రీమ్కి వచ్చింది. నాటో దానికి గ్రీన్లాండ్ గనక అటాక్ చేస్తే మటుకు అక్కడి నుంచి ఇంటర్నల్ కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి డెఫినెట్ గా. 32 కంట్రీస్, ఎందుకంటే వాళ్ళ ట్రీట్ ఉంది కదా, ఒక కంట్రీ మీద ఏదైనా అటాక్ చేస్తే మొత్తం 32 వాళ్ళు కూడా 31 కూడా మొత్తం అటాక్ చేయాలి, వాళ్ళ రూల్ ఉంది. సో మరి డెఫినెట్ గా ఆ ఇది బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో అందుకని చెయ్యకపోవచ్చు అంటున్నారు కొంతమంది, మరి చేయొచ్చు అంటున్నారు. మరి ఈయన టెంపర్తనం చూస్తే ఆగేటట్టు లేదు. సో ఎంతవరకు అనేది చెప్పలేము. ఆయన డిసిజన్ రాత్రి ఒకటి పగలు ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా రియాక్ట్ అవుతాడో చెప్పలేము కాబట్టి. సో అందుకని ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు గోల్డ్ అండ్ సిల్వర్ 2026 ఆల్సో అనుకోవచ్చు. ఇక కంటిన్యూషన్. రైట్. మొత్తానికి
రైట్. అది మొత్తానికి సిల్వర్ వేగంగా దూసుకుపోవడానికి గల కారణాలు ఇది. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, ట్రంప్ చేస్తున్నటువంటి పరిణామాల కారణంగా ఉత్పన్నమవుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్, మిగతా దేశాలతో నెలకొన్నటువంటి హీట్ వేవ్, ఇవంతా కూడా గోల్డ్, సిల్వర్ పెరగడానికి, వేగంగా పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పట్లో అంతర్జాతీయంగా నెలకొన్న ఈ పరిణామాలు సద్దుమణిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంకొన్ని రోజుల వరకు కూడా ఈ సిల్వర్, గోల్డ్ అనేది ఇంకా పరుగులు పెట్టేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నట్టు కూడా వారు చెప్తున్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి సుమన్ టీవీ.